అమ్ముకుని ఎవడు నిలబడతాడు? అన్నం తినేవాడు ఎవడో కూడా ఉండరాడు వెనకాల. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు, మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. మీరు జగనన్నను ఏం ఓడిస్తారు? మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? ఒక పెద్ద మనిషి ఉన్నాడు అధ్యక్ష, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. చరిత్రలోనే 2 చోట్ల నించొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? 2014లో జనసేన పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా జనసేన పార్టీని హోల్సేల్ గా చంద్రబాబు నాయుడికి అమ్మేసిన పాలేరువు నువ్వు, ప్యాకేజీ గాడివు నువ్వు, దించేస్తావా? సింహాసనం అంటాడు, కొట్టేస్తాడంట, కూలిపోద్ది. ఏందిరా ఇదే సినిమా అనుకున్నావా? విఠలాచార్య అట్టమొప్పింగ్ అనుకున్నావా? రాజమౌళి సినిమా షూటింగ్ అనుకున్నావా? పవన్ కళ్యాణ్కి మరలా చెప్తా ఉన్నా, నువ్వు నోరుగన అదుపు తప్పి మాట్లాడితే మాత్రం నీ చెమడాలు ఒలిసేస్తారు ప్రజలు. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? పవన్ కళ్యాణ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? సో మొత్తాన్ని కనుక చూస్తే తాడిశెట్టి మురళి గారు సో 57,000 మెజార్టీతోటి జగన్మోహన్ రెడ్డి గారు 19 రౌండ్లు ముగిసేసరికి పులివెందులో కేవలం 57,000 మెజార్టీలోనే ఉన్నారు. బహుశా ఇంకొక 22 రౌండ్లు ఉన్నాయి, ఇంకొక 3 రౌండ్లలో బాగా